హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఏంటి సొరకాయకి ఇలా బొక్కలు పెడుతున్నారని చూస్తున్నారా అండి. ఈరోజు మమ్మీ వచ్చేసి మా నాన్నమ్మ రెసిపీ చేస్తుంది, నేతి ఆనపకాయ కర్రీ అనమాట. డాడీ పొద్దున్న పొలం నుంచి వచ్చేటప్పుడు ఈ గొండు సొరకాయని తీసుకొచ్చారండి. అయితే ముందు రోజు నైటే మమ్మీ సొరకాయకి బొక్కలు పెట్టి ఉంచారండి, ఎందుకంటే వాటర్ అంతా పోవాలన్నమాట. సొరకాయలో చాలా వాటర్ ఉంటది కాబట్టి బొక్కలు పెడితే డ్రై అయిపోయి ఉంటది, అందుకని కర్రీ బాగుంటది అనమాట. ఇంకా సొరకాయని మనం చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవద్దండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందరం కూడా ఇంకా గార్డెన్ లో కూర్చొని మమ్మీ కర్రీ చేస్తుంటే చూస్తూ ఉన్నామండి. అన్ని ముక్కల్ని ఒకటేసారి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర పిల్లలండి, మా సహస్రతో ఆడుకోవడానికి వచ్చారు. మమ్మల్ని కూడా వీడియోలో పెట్టు అక్క అంటే వీడియో తీసుకున్నాను. సొరకాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సొరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్నాక ఎక్కువగా కదిపేయకూడదండి, స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి, ఎన్ని ముక్కలు వేస్తే ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. కర్రీలోకి మనకు ఒక స్పెషల్ మసాలా ఉంటదండి, ఇదే ఆ స్పెషల్ మసాలా అన్నమాట. ఇందులో ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా నేను, మా అక్క, మమ్మీ, మా స్వీటీ అందరం కూడా గార్డెన్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. సొరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆ పేస్ట్ లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలని నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసి మన మసాలా పేస్ట్ ని మంచిగా సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ సొరకాయ ముక్కలు ఉడకడానికి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. 5 minutes కుక్ అయిందండి. నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నమాట, కర్రీలో మెయిన్ ఇదే అన్నమాట, వెన్న పూస అండి. అయితే పొద్దున్నే అమ్మమ్మ ఈ కర్రీలో వేయడానికి వెన్న కావాలని చెప్పి వెన్న రెడీ చేశారు ఫ్రెష్ గా. ఇంకా వెన్నను కూడా వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే మన నేతి ఆనపకాయ కర్రీ రెడీ అండి. నార్మల్ గా అయితే మా ఇంట్లో ఎవ్వరు కూడా సొరకాయ కర్రీ అంత ఇష్టంగా తినరండి. మా మమ్మీ ఇలా చేస్తే మాత్రం మేమందరం చాలా ఇష్టంగా తింటాము. సొరకాయ కర్రీ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంతో తింటారు. మళ్ళీ మళ్ళీ నాకు ఇదే కర్రీ కావాలి, మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడుగుతారండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే మేము ఇష్టంగా తింటామని చెప్పి మా మమ్మీ ఎంతో ఇష్టంగా చేసిందండి ఈ కర్రీ అయితే. ఇంక ఈ సొరకాయ కర్రీ మా నాన్నమ్మ రెసిపీ కదండి, ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్పేసి మా డాడీకి వేడి వేడిగా అన్నం కూర వేసి సర్వ్ చేస్తుంది. ఇంకా డాడీ అయితే కర్రీని టేస్ట్ చేశారండి, చాలా బాగుంది అంటున్నారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.